విజయనగరం పట్టణంలో ప్రతి ఏటా జరగబోవు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమయ్యాయి. దుర్గా నవరాత్రులు అయిన తరువాత వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 6వ తారీఖు తొలేల ఉత్సవంగా, 7వ తారీఖు మంగళవారం సిరిమాను ఉత్సవంగా జరిపించుటకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ తొలేళ్ల ఉత్సవము సిరిమాను ఉత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు దేవస్థానం విజయనగరం. నా పేరు బంటపల్లి వెంకట్రావు. ఇక్కడ పైడితల్లమ్మవారి యొక్క సిరిమాన పూజారి నేను. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత వచ్చే సోమవారం నాడు తెలియదు, తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈసారి 6వ తారీఖు సిరిమానోత్సవం, 7వ తారీఖు ఆరో తారీఖు తెలియదు, 7వ తారీఖు సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ముందుగా అమ్మవారు నాకు కళ్ళలో కనిపించి 17వ తారీఖుని కనిపించారు. తర్వాత 24వ తారీఖున కొండతామరపల్లి గడ్డేడు మండలంలో ఆ చెట్టుని తీసే కార్యక్రమం ఊరేగింపుగా మొక్కంపేట స్వస్థలానికి వచ్చి అక్కడ నుండి 3 రథాలు తెల్ల ఏనుగు, అంజలి రథం, సిరిమాన రథం కూడా తయారవుతుంది. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారంగా 5 రథాలు కూడా మాకు కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంతుల్లో తిరిగే విధంగా 3 గంటల నుండి 5 గంటల వరకు రేపు 7వ తారీఖుని అత్యంత వైభవంగా అందరికి కనిపించే విధంగా ఈసారి సిరిమానం అనేది కనిపిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని సిరిమాన్ని దర్శించుకొని ఆరోగ్యాల కలగాలని ప్రార్థిస్తున్నాం. జై పై